ప్రైజ్ ద లార్డ్ అండి. నా పేరు సురేష్. మాది ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా మండవల్లి. ఆ, నేను ఇక్కడికి పోయిన నెల నుంచి రావడం స్టార్ట్ చేసాం, ఒక 2 months బ్యాక్ నుంచి. మా అమ్మగారి హెల్త్ విషయంలో ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. దానివల్ల ఇక్కడికి వస్తున్నాను. దేవుడు నా జీవితంలో చాలా అద్భుత కార్యాలు చేశాడండి. నేను ఈరోజు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పగలుగుతానంటే దేవుని కృప. ఈరోజు నన్ను సజీవుల లెక్కలో ఉంచి నన్ను నిలబెట్టి నా ద్వారా సాక్ష్యం ఇప్పించడానికి దేవుడు సహాయం చేసిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నేను చాలా శ్రమలు, చాలా ఇబ్బందుల్లో దేవుడు నాకు చాలా అద్భుతాలు చేశాడండి. ఒక అద్భుతం నేను చెప్పలేను, చాలా అద్భుతాలు నా జీవితంలో చేశాడు. నేను చిన్నప్పుడే ఇంటర్మీడియట్ అయిన తర్వాత మా నాన్నగారు నా చదువు ఆపించేసి షాప్లో, మాకు షాప్ ఉంటే షాప్ చూసుకోమని పెట్టడం జరిగింది. అప్పుడు మాకు డ్రింక్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటే నేనే ఆటో వేసుకుని వెళ్ళి షాప్లన్నిటికి డ్రింక్స్ వేసి వచ్చేవాడిని. ఆ టైంలో నాకు ఎంతో చదువుకోవాలని కోరుకున్నప్పటికీ మా నాన్నగారు నాకు సహాయం చేయలేదు. అప్పుడు అంటే ఆయన పరిస్థితులను బట్టి చదివించడం కుదరలేదు. మళ్ళీ నేను షాప్లో ఉంటూ వ్యాపారం చేస్తూ ఉండగా 7 సంవత్సరాల తర్వాత నాకు పెళ్ళయిందండి. 2003లో పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత కొన్ని ఇబ్బందులు వీటితో సరైన స్థితిలో లేనప్పుడు నేను మళ్ళీ చదువుకోవాలని చెప్పేసి నేను అనుకోవడం జరిగిందనమాట. 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను డిగ్రీ జాయిన్ అయ్యి డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీ కంప్లీట్ చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డానండి. 7 సంవత్సరాల తర్వాత నేను డిగ్రీ జాయిన్ అయ్యి, అంతకుముందు తెలుగు మీడియంలో చదివి నేను డిగ్రీలో ఇంగ్లీష్ మీడియం తీసుకొని సబ్జెక్టులు కంప్లీట్ చేయడానికి చాలా కష్టపడ్డాను అనమాట. నాకు ధైర్యం లేదు. కానీ దేవుని కృప వల్ల డిగ్రీ ఎట్ ఎ టైం కంప్లీట్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. తర్వాత నేను ఎంసీఏ చేయాలనుకోలేదు. మా నాన్నగారు పట్టుదలతో నువ్వు ఎలాగైనా ఎంసీఏ చేయాలంటే మళ్ళీ ఎంసీఏ జాయిన్ అయ్యాను అనమాట. నాకైతే అసలు ధైర్యం లేదు, నేను చేస్తాననే ధైర్యం లేదు. జాయిన్ అయిన తర్వాత ఒకే సంవత్సరం మాకు 3 సెమిస్టర్లు జరిగితే నాకు 9 సబ్జెక్టులు పోయినాయండి. 15 సబ్జెక్టులకి 9 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. కాకపోతే ఇంట్లో ఎవరికి చెప్పలేదు నాకు ఈ సబ్జెక్టులు పోయినాయి అని చెప్పేసి. మా నాన్నగారితో చెప్పడం, మీకు ఎంసీఏ సర్టిఫికేట్ ఎట్ ఎ టైం అయిపోతుంది అని చెప్పేసి చెప్పాను మా నాన్నగారికి. అది ఆ సంవత్సరం నేను చేసిన ఒక తప్పు ఏంటంటే, నేను వెళ్ళే ఎగ్జామ్కి బయటకు వెళ్ళిన తర్వాత ప్రేయర్ చేసుకుని వెళ్దాం అనుకునేవాడిని. ఇంట్లో ఉండగా గుర్తుండేది కాదు. అలా జరిగింది. 9 సబ్జెక్టులు పోయినాయి. తర్వాత 2009లో జరిగిన మొత్తం నేను 2 సెమిస్టర్లు మొత్తం 19 ఎగ్జామ్స్ రాశానండి. 19 ఎగ్జామ్స్కి నేను తణుకులో చదివాను. అక్కడ ఉన్న ఒక చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకుని వెళ్ళేవాడిని. ఆ చర్చికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, పాస్టర్ కూడా సరిగ్గా వచ్చేవాళ్ళు కదా ఆ చర్చికి. నేను మార్నింగ్ ఈవినింగ్ ప్రతి ఎగ్జామ్కి వెళ్ళి ప్రార్థన చేసుకుని వెళ్ళాను. దేవుడు అద్భుతమైన రీతిలో 19 ఎగ్జామ్స్ ఎట్ ఎ టైం అయిపోవడానికి సహాయం చేశాడండి. అలాగే అది అయిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చి నా ఎంసీఏ అయిపోయిన తర్వాత జాబ్ కోసం ఇక్కడ ఒక కోర్స్ నేర్చుకొని జాబ్ ట్రయల్ కోసం వెళ్దాం అనుకున్నాను. అలాగే ఇక్కడ ఒక 6 నెలలు కోర్స్ నేర్చుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్తో కలిసి రూమ్లో ఉండి, అతను క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్, అతను కోసం వెయిట్ చేసి మేము ఇద్దరం కలిసి రూమ్లో ఉండేవాళ్ళం. కల్వరి టెంపుల్లో సతీష్ కుమార్ గారికి బాప్టిజం తీసుకున్నాను 2010లో. తర్వాత నేను బెంగళూరు వెళ్ళాను అనమాట జాబ్ సెర్చ్ కోసం. అక్కడ దేవుడు అద్భుతమైన రీతిలో నాకు ఫ్రెషర్గా జాబ్ ఇచ్చాడు బెంగళూరులో. 2012లో నేను నా జాబ్ స్టార్ట్ చేశానండి. అంతకుముందు నేను ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్తో ఒక జాబ్ ట్రై చేశాను. అది 3 నెలల్లోనూ పోయింది. అప్పుడు మా ఫ్యామిలీ, నాకు 2 పాపలు, వాళ్ళు కూడా బెంగళూరు వచ్చేసారు. అప్పటికి ఫ్యామిలీ పెట్టేశాము. చాలా క్లిష్టమైన పరిస్థితి అనమాట. స్టార్టింగ్లో నేను ఫ్రెషర్గా జాబ్ స్టార్ట్ చేసినప్పుడు 7,000 శాలరీ ఇచ్చేవాళ్ళు నాకు. 6,000 మా ఇంటద్దె కట్టేవాళ్ళం. మిగతా 1,000 రూపాయలకి ఇంకో 1,000 రూపాయలు వేరే వాళ్ళ ఎవరో ఒకరి దగ్గర నుంచి తీసుకొని నెలకు 500 రూపాయలు ఖర్చు పెట్టి అలా చాలా ఇబ్బందులు పడుతూ ఫ్యామిలీని రన్ చేస్తాం అనమాట. అలా దేవుడు ఆ స్థితి నుంచి చాలా ఉన్నతమైన స్థితికి నన్ను తీసుకొచ్చాడు అనమాట. చాలా ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. 2017 సంవత్సరంలో మా నాన్నగారు ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీదకి వెళ్ళి 40 days హాస్పిటల్లోనే ఉండి ప్యాంక్రియాస్ ప్రాబ్లంతో మళ్ళీ దేవుడు రక్షించాడు అనమాట. మా నాన్నగారిని లేచి నిలబెట్టాడు. దాని తర్వాత ఇంకా అనేక అద్భుతాలు చేశాడు అనమాట. నాకు ఇల్లు కొనుక్కోవడానికి బెంగళూరులో సహాయం చేశాడు దేవుడు. అలాగే రీసెంట్గా ఒక 8-9 నెలల నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. అంటే మా మదర్కి బైపాస్ సర్జరీ జరిగింది నవంబర్లో. బైపాస్ సర్జరీ జరిగిన తర్వాత ఆవిడకి అందరూ 2 days 3 days డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతుంటే మాకు మాత్రం
మా మదర్కి 1 వీక్ పట్టింది బయటకు రావడానికి. నేను రోజు అక్కడే ఐసీయూ బయట మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి స్వస్థతని ఇవ్వాలని చెప్పేసి దేవుడిని అడిగినప్పుడు దేవుడు అద్భుత రీతిలో ఆవిడని తిరిగి మళ్ళీ మా మధ్యకు నడిపించడం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి మా ఊర్లో చాలా సమస్యలు అనమాట. దేవుడు ఎన్నో సమస్యల నుంచి మాకు ఇచ్చి దేవునికి దగ్గరగా చేరడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఈరోజు దేవునిలో చాలా బలంగా మనం ముందుకు నడవాలి అని చెప్పేసి తలంపు దేవుడు మాకిచ్చి ఎన్నో సమస్యల ద్వారా మమ్మల్ని బలపరిచి దేవునిలో వాడుకుంటున్నప్పుడు దేవునికి వందనాలు తెలుస్తున్నానండి. ఈరోజు మా మదరు ఒక 2 months బ్యాక్, అంటే 6 months బ్యాకే మేము బెంగళూరులో మా మదర్కి చేసినప్పుడు చేదు ప్రాబ్లం ఉంది, ట్యూమర్ ఉన్నట్టుంది అని నార్మల్గా ఉందని చెప్పారు, ఏం చెప్పలేదు. ఈ బైపాస్ అయిన తర్వాత బెంగళూరు మళ్ళీ చెకప్కి వెళ్ళినప్పుడు ట్యూమర్ ఉందని చెప్పేసి డౌట్ చెప్పారనమాట. దాని తర్వాత విజయవాడ వచ్చి చూపించి మళ్ళీ విజయవాడలో ఒక 2 సార్లు కన్సల్ట్ అయిన తర్వాత ఫైనల్గా 2 months బ్యాక్ ఇది ట్యూమర్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేసి చెప్పారనమాట. చెప్తే ఇక్కడికి హైదరాబాద్ బెస్ట్ అని చెప్పేసి నేను హైదరాబాద్లోనే ట్రీట్మెంట్ ఇద్దామని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మా నాన్నగారు రెగ్యులర్గా జాయచరణ్ అమ్మగారు మెసేజ్లు చూస్తూ ఉంటారు రోజు టీవీలో. నాకు చెప్తే మీ ఫ్యామిలీకి బాగుంటుంది, ఫ్యామిలీకి సంబంధించిన మెసేజ్ చెప్తారంటే నేను బెంగళూరులో చూస్తూ ఉండేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ వీక్ హెబ్రోన్ చర్చ్కి వెళ్ళాము. మేము ఊర్లో హెబ్రోన్కి వెళ్తూ ఉంటాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత రోజు మా నాన్నగారు అన్నాను, జాయచరణ్ గారు చర్చికి వెళ్దాం నెక్స్ట్ వీక్ నుంచి మనం అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగిందనమాట. ఆ రోజు అమ్మగారు 992 ప్రేయర్ సెల్ నంబరు పరమ వైద్యుడు అని ప్రేయర్ సెల్కి నామకరణం చేశారు. ప్రతిరోజు మేము ప్రేయర్లో ఉంటూ ఉన్నాము. అలాగే మా అమ్మగారికి కూడా దేవుడు ఇక్కడికి మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎంత అద్భుతం అంటే, మేము ట్రీట్మెంట్కి వచ్చినట్టుగా లేదండి. మేము ఎందుకోసం వచ్చామంటే దేవుళ్ళో గడపడానికి హైదరాబాద్ వచ్చినట్టు మాకు అనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు మేము హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఆవిడకి 9 కీమోలు ఇప్పటి వరకు జరిగినాయండి. ఎవ్రీ వీక్ 1 కీమో. బాధ లేదు మాకు, ఏదో కీమో జరుగుతుంది ఒక వైద్యం చేయించుకుంటున్నాను బాధ కంటే కూడా దేవుని పిల్లలతో గడుపుతున్నాము, దేవునితో ఎక్కువగా గడుపుతున్నాం అనే ఆనందం ఎక్కువగా ఉంది. అలాగే మా మదర్కి గొప్ప అద్భుతం దేవుడు చేస్తాడని చెప్పేసి ఎంతో విశ్వాసంతో మేము ఉన్నాము. ఇంకోటి ఏంటంటే నా భార్య పిల్లలు అందరూ ఎవరు రక్షింపబడలేదండి, వాళ్ళందరూ హిందువులుగా ఉన్నారు. మా అమ్మాయి లాస్ట్ టైం నీట్ రాసింది, తనకి ఎక్కువ ర్యాంక్ రాలేదు, మళ్ళీ లాంగ్ టర్మ్తో ఉంది. ఈసారి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని అన్న విశ్వాసం, అలాగే నా కుటుంబం అంతటినీ దేవుడు కాపాడుతాడని, ఇంకా మేము ఆత్మీయంగా బలపడతామని చెప్పేసి విశ్వాసం ఉంది. దేవుడిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.